హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీఎస్ఆర్టీసీలో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్షలు లేకుండా ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి రావడం అయితే జరిగింది. జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి 12/11/2025 ప్రకటన విడుదలైంది. ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ కొరకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు. మనకి ఇది ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 15/11/2025 నుంచి 30/11/2025 నాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎప్పుడులాగా అంటే 30/11/2025 వరకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత అప్లై చేసుకున్న వారిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ముఖ్య గమనిక ఏంటంటే ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఐటీఐ కాలేజీల నుండి ఉత్తీర్ణమైన విద్యార్థులు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి జిల్లా వారీగా ట్రేడ్స్ యొక్క ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ట్రేడ్స్ మనకి డీజిల్ మెకానిక్ కృష్ణా 26, ఎన్టీఆర్కి 56, గుంటూరుకి 28, బాపట్లకి 16 వేకెన్సీలు ఉన్నాయి. పల్నాడుకి 30, ఏలూరుకి 20, పశ్చిమ గోదావరికి 20 ఉన్నాయి. దాంట్లో మోటార్ మెకానిక్ అయితే కృష్ణాకి 1 ఉంది, ఎన్టీఆర్కి 1, గుంటూరుకి 1, బాపట్లకి 0, పల్నాడుకి 1, ఏలూరుకి 1, పశ్చిమ గోదావరికి 1 ఉంది. ఎలక్ట్రీషియన్కి కృష్ణాకి 7 వేకెన్సీలు ఉన్నాయి. ఎన్టీఆర్కి అయితే జిల్లాకి 17 వేకెన్సీలు ఉన్నాయి. గుంటూరు 8, బాపట్ల 4, పల్నాడుకి 8, ఏలూరుకి 6, పశ్చిమ గోదావరికి 6 వేకెన్సీ ఉన్నాయి. వెల్డర్కి అయితే కృష్ణాకి 1, ఎన్టీఆర్కి 1. తర్వాత అలా అదేవిధంగా మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి వెల్డర్కి, పెయింటర్కి, తర్వాత ఫిట్టర్కి, డ్రాప్స్ మ్యాన్, సివిల్స్కి మొత్తం టోటల్ వేకెన్సీ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి 38 వేకెన్సీలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా నుంచి 87 వేకెన్సీలు ఉన్నాయి. గుంటూరు నుంచి 41, బాపట్ల నుంచి 22, పల్నాడు నుంచి 44, ఏలూరు నుంచి 20, పశ్చిమ గోదావరికి 29 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అప్రెంటిస్షిప్కి మన పోర్టల్ నందు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తున్నారు. అప్రెంటిస్షిప్ కొరకు అప్లై చేసుకునే క్యాండిడేట్ తప్పనిసరిగా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కలిగి ఉండాలి. ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ కొరకు అప్లై చేయుట అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్లను apprenticeship.india.gov.in పోర్టల్ నందు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ కొరకు అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా తప్పనిసరిగా apprenticeship.gov.in వెళ్ళి పోర్టల్ నందు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అభ్యర్థులు అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ విధంగా ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కొరకు ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే విధానాన్ని నేను పూర్తిగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మీరు apprenticeship.india.gov.in పోర్టల్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. హోమ్ పేజు రైట్ సైడ్ కార్నర్లో లాగిన్, రిజిస్టర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క వివరాలు, నేము, ఫ్యామిలీ డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ పూర్తి చేసి సబ్మిట్ చేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ మెయిల్కి వచ్చిన తర్వాత యాక్టివ్ లింక్ క్లిక్ చేసి లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందుకే ఏంటంటే మీకు ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు యాక్టివ్ చేసుకోవడానికి ఆ లింక్ని మీ మెయిల్కి పంపుదాం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. మీ రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసుకున్నవి ఇవ్వవలసి ఉంటుంది. టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి క్యాప్చా వెరిఫై చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ముఖ్య గమనిక ఇవ్వడం జరిగింది ఏంటంటే క్యాండిడేట్స్ వారి యొక్క ప్రొఫైల్ నందు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆధార్ కార్డులో ఉన్న వివరాలు ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఉన్నటువంటి వివరాలు తప్పనిసరిగా సరిపోవాలి. క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేము అన్నీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నో
మనకి ఎస్ఎస్సిలో ఏ విధంగానో ఆధార్ కార్డులో ఆ విధంగా ఉండాలి. ఒకవేళ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నది ఆధార్ కార్డులో లేకపోతే ఆధార్ కార్డుని మీరు సరి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రొఫైల్ నందు మీ యొక్క పూర్తి వివరాలను అప్డేట్ చేసుకోవలను మరియు ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలను చేసుకోవాలని ఉంటుంది. అప్లోడ్ చేయవలను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆప్షన్ వద్ద క్లిక్ చేసి ఎస్ఎస్సి సంబంధించి వివరాలు ఎంటర్ చేయాలి. అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి అడుగుతాడు, ఎప్పుడో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైనా అడుగుతాడు. ఎస్ఎస్సి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. మరలా ఇంకోసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లిక్ చేసి తప్పనిసరిగా ఐటీఐ మార్క్ లిస్టు, ఎన్సివిటి సర్టిఫికేటు ఈ 2 సర్టిఫికేట్లు కలిపి ఒకే సర్టిఫికేట్గా మర్జ్ చేసుకుని అప్లోడ్ చేయాలి. అంటే ఏంటంటే మీకు ఐటీఐ మార్క్ లిస్ట్ను ఎన్సివిటి సర్టిఫికేటు ఒక దాంట్లోనే మాత్రం పీడిఎఫ్లోనే మర్జ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఎన్సివిటి సర్టిఫికేట్ ఉండి ఒక ఫైల్ తయారు చేసుకుని దాన్ని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫైల్ అంతటి పూర్తి అయిన తర్వాత అప్డేట్ చేసుకుని అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ సేవ్ బటన్ అయితే చేయాలని చెప్తున్నారు. తర్వాత ప్రొఫైల్ మొత్తం పూర్తి అప్డేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్ పైన ఉన్న అప్రెంటిస్ ఆపర్చునిటీపై క్లిక్ చేయవలెను. అక్కడ ఉన్న ఆప్షన్ మెనూ నందు ఈ క్రింది విధంగా ఎంటర్ చేయాలి. సెలెక్ట్ కోర్స్ టైప్, మరి ఏ కోర్సు మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేయాలి, డిజైన్ చేసుకోవాలి. సెలెక్టెడ్ కోర్సు సంబంధిత ట్రేడ్లు డీజిల్ మెకానికా, ఎలక్ట్రానిక్సా, లేకపోతే మీరు ఫిట్టరా, దేనికి ఉంది. సెర్చ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ని లొకేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్చ్డ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేము మనకి ఏమవుతుందంటే ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నందు ఐటీఐ పూర్తి చేసిన వారు ఈ క్రింది విధంగా అప్లై చేయవచ్చు. ఎస్టాబ్లిష్ నేమ్ ఎంచుకోవాలి. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎన్టీఆర్ జిల్లా నుంచి ఐటీఐ చేశారనుకోండి, ఇక్కడ పేరేం వస్తుంది, ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ అని వస్తుంది ఎస్టాబ్లిష్మెంట్. దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వెస్ట్ గోదావరి సంబంధించిన వారు అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ వెస్ట్ గోదావరి అని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత పక్కన ఉన్న అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సిన తర్వాత సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అనే మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసినట్లు మీ మొబైల్కి అప్లికేషన్ నందు కూడా చూసి నిర్ధారించుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది, ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్ చేయుట కొరకు అప్రెంటిస్ అవ్వడం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఒక జత జిరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, చేరువ సెంటరు విద్యాధరపురం విజయవాడ నందు గల జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల వద్ద వెరిఫికేషన్ కొరకు తదుపరి మేము తెలియజేయబోయే తేదీల్లో మాత్రమే ఉదయం 10 గంటలకు హాజరవ్వాలంటున్నారు. ఏమన్నారంటే విజయవాడలో విద్యానగర్ ఉంది, చెరువు సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు డేట్లు ఇస్తే ఫిక్స్ చేస్తారు. ఎలా ఫిక్స్ చేస్తారంటే డేట్ ఎప్పుడు ఇస్తారంటే వెరిఫికేషన్ జరిగిన తేదీలు దినపత్రిక ద్వారా కానీ ఏపీఎస్ వెబ్సైట్లో కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏపీఎస్ వెబ్సైట్ www.apsrtc.gov.in అని దాంట్లో అయితే చూస్తూ ఉండండి. మీరు పొద్దున్న 10 గంటలకి వెళ్ళవలసి ఉంటుంది. వెరిఫికేషన్కి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఒక జత జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళాలి. ఏమేమి తీసుకోవాలంటే మనకి అప్రెంటిస్ పోర్టల్ నందు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్కి ఒక ప్రింట్అవుట్ తీసుకుని పట్టుకెళ్ళాలి. ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, ఎన్సివిటి సర్టిఫికేటు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. కుల ధృవీకరణ పత్రము, ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే దానికి తీసుకెళ్ళవలసి ఉంటుంది. అది కూడా మనకి పర్మనెంట్ సర్టిఫికేట్ కావాలను. లేని ఎడల 6 నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రం కూడా తీసుకురావాలి. అంటే మనకి వ్యాలిడిటీ ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ధృవీకరణ పత్రం ఉండాలి. ఒకవేళ మీరు మాజీ సైనికుల పిల్లలు అయితే వారి ధృవీకరణ పత్రం ఉండాలి. ఎన్సీసీ ఉన్న, స్పోర్ట్స్ ఉన్న జిరాక్స్ అయితే మీరు పట్టుకెళ్ళాలి. ఒరిజినల్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి ఒరిజినల్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు జిరాక్స్ కూడా పట్టుకెళ్ళాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది.
దాంతో బలంగా వెరిఫికేషన్ కొరకు హాజరయ్యే వారు రూ. 118 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే తేదీలు దినపత్రికల్లో కానీ ఏపీఎస్ఆర్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య గమనిక ఏమి ఇచ్చారంటే 30/11/2005 తేదీ లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావాలి. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడతాయి. మరి ఏ ఇతర మాధ్యమాల ద్వారా సమర్పించిన స్వీకరించబడవు అన్నారు. అంటే ఆన్లైన్లో అప్లై చేస్తేనే వారు మిమ్మల్ని రమ్మన్నారు, లేకపోతే ఏదో ఇతర ద్వారాలుగా అవ్వదన్నాడు. ప్రొఫైల్ నందు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఈకేవైసీ ఉండాలని చెప్తున్నారు. ఆధార్ కార్డులో ఆల్రెడీ 10th క్లాస్ సర్టిఫికేట్ సేమ్ ఉండాలనేసి చెప్పడం అయితే జరుగుతుంది. పోర్టల్ నందు అప్రెంటిస్షిప్ కొరకు అప్లై చేసుకున్న వారు సందేహాలు ఉన్న ఎడల మీరు మీ యొక్క గవర్నమెంట్ ఐటీ కాలేజీ నందు సంప్రదించవలసి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అప్రెంటిస్ కోసం మీరు గవర్నమెంట్ ఐటీ కాలేజీ ఉన్నాయి కదా, లేదా మీ ఐటీ కాలేజీలో ఎక్కడ చదివారో అక్కడికి వెళ్ళి దాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఈ ప్రకటన మీకు దగ్గరలో ఉన్న డిపో మేనేజర్ నోటీస్ బోర్డులో కూడా ఉంటుంది, లేదా నేను ఈ ప్రకటనని మీ కింద లింక్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రకటన కూడా మనకు www.apsrtc.ap.gov.లో కూడా మీరు చూడొచ్చు. మీరు ఐటీఐ చదివిన వారైతే మన కింద ఏమైనా డిస్ట్రిక్ట్లో మీరు ఐటీ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీరు అప్లై చేసి ఒకసారి అప్రెంటిస్ చేస్తే మీకు ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ వస్తే 10 మార్కులు మీకు తర్వాత ఉంటుంది. మెయిన్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది కదా మనకి ఆర్టీసీ నుంచి, దానికి 90 మార్కులు మీకు టెస్ట్ పడడం జరుగుతుంది. 10 మార్కులు ఈ అప్రెంటిస్ నుంచి మీకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆర్టీసీలో ఉద్యోగం అయితే కంపల్సరీ రావడం అయితే జరుగుతుంది. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.